హాయ్ ఫ్రెండ్స్, మీరు డిగ్రీ పాస్ అయ్యారా? బ్యాంక్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఫ్రెండ్స్, రీసెంట్గా కెనరా బ్యాంక్ ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ జాబ్లో స్పెషాలిటీ ఏంటంటే మీ సొంత ఊర్లోనే లేదా మీ దగ్గరలో ఉండే జిల్లాలోనే మీరు జాబ్ చేసుకోవచ్చు. 3500 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. మీ యొక్క మార్క్ షీట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సో మీకు జస్ట్ తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు, మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాల కోసం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజుకి చాలా వీడియో ఛానల్స్ చూస్తాం, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేస్తాం, కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఛానల్స్ చేసుకోవడం మర్చిపోతాం. సో అందుకే నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్లోని ఒక లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్. అందులో కూడా జాయిన్ అయితే మీకు షార్ట్ నోటిఫికేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లోనే ఇంకా పిన్డ్ కామెంట్లోనే ఉంటాయి. అవి కూడా చెక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి కెనరా బ్యాంక్లోని ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. ఈ కెనరా బ్యాంక్ అనేది ఓవరాల్గా ఇండియాలో 9800 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ కూడా మనకి ఓవరాల్ ఇండియా వైజ్ ఉన్నాయి అనమాట. సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో మీకు పూర్తి వివరాలు కావాలంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ అనేవి 3500 ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 242 పోస్టులు అనేవి ఉన్నాయి. తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ వచ్చిన వారికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా మనకి రిజర్వేషన్ ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీకి 38-16, ఓబీసీకి 65, ఈడబ్ల్యూఎస్కి 24, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 99, ఇంకా పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్స్కి కూడా పోస్టులు ఉన్నాయి. సో మనకి ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఓపెనింగ్ డేట్ అనేది 23/9/2025 నుండి 12/10 అక్టోబర్ లోపు అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోని. అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తర్వాత మనం తెలంగాణ విషయానికి వస్తే మనకి తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయి. మనకి టోటల్గా 132 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట, ఈ అప్రెంటిస్ పోస్టులు. సో తెలంగాణలో నుండి తెలుగు లేదా ఉర్దూ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు 3500 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఒడిశా, పాండిచ్చేరి, నాగాలాండ్, మిజోరాం ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఏజ్ క్వాలిఫికేషన్ ఎలా ఉంది అంటే మనకి 1/9/2025 నాటికి మనకి 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ అంటే మనకి 33 ఇయర్స్ వరకు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పిహెచ్డబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే మనకి 28 అంటే 38 ఇయర్స్ వరకు ఉండేవారు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకొక కండిషన్ ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే 1/1/2022 నుండి 1/9/2025 మధ్యలో పాస్ అయిన వారందరూ ఎలిజిబిలిటీ అనమాట. సో బియాండ్ దిస్ డేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. సో ఒక్కసారి మీ డేట్ని కన్ఫర్మ్ చేసుకోండి. మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ ఏ డేట్లో అయ్యిందో ఆ డేట్ని కన్ఫర్మ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే మీకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మనకి 10th 12th క్లాస్లోని తెలుగు సబ్జెక్ట్ని తీసుకొని పాస్ అయిన వాళ్ళకైతే ఉండదన్నమాట. వితౌట్ తెలుగుతో పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక అందులో అది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే టైంలో మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అందులో ఫెయిల్ అయితే మాత్రం మీరు సెలెక్ట్ అవ్వరు. ఇంకా ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది మనకి, మెడికల్ టెస్ట్. మనకి ఫిజికల్గా ఫిట్ ఉన్నామా లేదా అనేది కూడా చూస్తారు బ్యాంక్ రిక్వైర్మెంట్స్ ప్రకారం. సో ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కనుక మొత్తం ట్రైనింగ్ పీరియడ్ అనేది 12 months ఉంటుందన్నమాట. సో ఈ 12 monthsలో మీకు క్లర్క్ లెవెల్కి సంబంధించిన అన్ని వర్క్స్ పైన మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొంత స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అది ఎంత కూడా నేను చెప్తాను. సో ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఏంటంటే మీరు ఎక్కడైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఏ బ్రాంచ్ మీకు దగ్గరలో ఉండే ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేస్తారో ఆ బ్రాంచ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్టైఫండ్ అనేది మెన్షన్ చేశారు. సో మంత్లీ స్టైఫండ్ అనేది 15,000 రూపాయల వరకు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో కెనరా బ్యాంక్ తరపు నుండి మనకి 10,500 రూపాయలు ఇచ్చినట్లయితే గవర్నమెంట్ స్టైఫండ్ అనేది 4,500, మొత్తం 15,000 రూపాయలు అనేది ఇస్తారనమాట వర్క్ ట్రైనింగ్ పీరియడ్లో. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇచ్చారు. మనకి కెనరా బ్యాంక్.bank.in వెబ్సైట్లోకి వెళ్తే
కెరియర్స్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్లోని అప్రెంటిసెస్ ఇన్ కెనరా బ్యాంక్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం అప్లై చేసుకోవాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను. సో దానికన్నా ముందు ఏంటంటే మీరు nats.education.gov.inలోని రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలన్నమాట. సో ముందుగా ఈ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఆ నెంబర్ని మళ్ళీ ఈ కెనరా బ్యాంక్ పోర్టల్లోని అప్లై చేసినప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి నిల్ అనమాట, ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ 500 రూపీస్ అనేది పే చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్ అప్రెంటిస్షిప్ పోర్టల్ అని ఇచ్చారనమాట. సో ఇందులో మనకు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, లేకుంటే మనకి ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి మనం ఎలిజిబుల్ కాము. సో మనకి డేట్ అనేది చూడండి 22/9/2020 ఆన్వర్డ్స్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇంతకుముందు ఒక రిజిస్టర్ చేసుకోకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెష్గా. సో మనకి 23వ తారీఖు లాస్ట్ డేట్, 23వ తారీఖు ఓపెనింగ్ డేటు, 12వ తారీఖు 10వ నెల లాస్ట్ డేట్ అనమాట. సో మనకి ఇది కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్. మీరు సెర్చ్లోని కెరీర్స్ అని సెర్చ్ చేసి మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో డైరెక్ట్గా మన ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా సో ఇలా ఓపెన్ అవుతుంది టోటల్ రిక్రూట్మెంట్స్ అని. సో ఇందులో టాప్ది సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, అక్కడి నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై ఆన్లైన్ ద్వారా క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా అనేది పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి మెన్షన్ చేశారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 23/9, క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 12/10, క్లోజింగ్ ఆఫ్ ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలనుకుంటే 12/10 లోపు ఎడిట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్, మనం 27/10 లోపు ప్రింటింగ్ చేసుకోవాలి అప్లికేషన్. ఆన్లైన్ పేమెంట్ కూడా 23 నుండి అక్టోబర్ 12వ తారీఖు వరకు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ పై క్లిక్ చేయండి, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్లో మొత్తం మీ యొక్క బయోడేటా మొత్తం నింపాలి. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టోటల్గా అన్నీ నింపి మీరు మొత్తం 5 స్టెప్స్ 6 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్, ప్రివ్యూ చూసుకోవాలి, తర్వాత మీ స్కానర్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి. సో ఈ 6 ప్రాసెస్ కంప్లీట్ అయితే మీకు అప్లికేషన్ ఫిల్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయిపోండి. మీకు చిన్న చిన్న జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను అందులో మెన్షన్ చేస్తాను, మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వరు. ఓకేనా, ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.